అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. మనిషి అనేవాడు తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలని అంటారు పెద్దలు కదండీ! అంటే ఏంటి అంటే, తామరాకు మీద నీళ్ళు నిలబడలేవు కదా! అలాగని తామరాకుని కుదిపేసి ఆ నీళ్లు మధ్యలోకి వెళ్ళి చేరుకోలేవు. మధ్యలోకి వెళ్ళి చేరుకుంటాయి. కానీ ఆ ఆకుని కుదిపేసి ఆహ్, అలా చేయలేవు. అలాగని ఆ తామరాకు మీద నీటి బొట్టు నిలబడదు. ఆకు క్లీన్‌గానే ఉంటుంది ఎప్పటికప్పుడు. మనిషి కూడా అలా ఉండాలి. ఆ తామరాకు మీద నీటి బొట్టు ఏంటి అంటే ఆహ్, తామరాకు సపోజ్ మన జీవితం అయితే, ఆ నీటి బొట్టనేది ఎప్పుడూ వచ్చిపోయే కష్టము, సుఖము లాంటివనమాట. అవి సుఖాలు ఎప్పుడూ ఉండిపోవు. కష్టాలు అలాగే ఎప్పుడూ బాధ పెడుతూనే ఉండిపోవు. ఒకటి తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ఆహ్, ద్వాపరయుగంలోనూ, త్రేతాయుగంలోనూ శ్రీరామచంద్రుడు కావచ్చు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కావచ్చు చేసి చూపించినవేనండి. వాళ్ళలా జీవించి చూపించారు. అలాగే మనం కూడా జీవించాలనేది తెలుసుకోగలగడమే ఈ జీవితం యొక్క పరమార్థం. ఎందుకు అంటే, ఇప్పుడు సీతాదేవి, రామచంద్రమూర్తి ఇద్దరూ కష్టాల పాలై అడవులు పట్టి వెళ్ళినా కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆహ్, కష్టాన్ని ఇద్దరూ సరిసమంగా పంచుకున్నారు. సీతాదేవి పక్కన లేని సమయంలో, అపహరణకు గురైన సమయంలో కూడా రామచంద్రమూర్తి రోదించారు. కానీ మనిషైన కారణంగా ఆయన రోదించారు. మనిషి జన్మలో ఉన్నారు కాబట్టి రోదించారు. కానీ ఎలాగా అంటే ఆవిడ పక్కన లేదు అనే విషయానికి ఆయన రోదించినా కూడా రాజ్యపాలన ఆగలేదు. ప్రజలకి చేయవలసిన మంచి పనులు ఆగలేదు. అలాగే సీతాదేవిని వెతికి పట్టుకోవడం కూడా ఆగలేదు. ఏ ఏ ఏ సమయంలో ఎలా జరగవలసిన పనులు అలా జరిగిపోయాయి కాబట్టే, ఆయన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన్ని అవి ఏమి చేయలేకపోయాయి. మనిషి కూడా అలా ఉండాలని ఆహ్, వాళ్ళ అవతారాల్లో యుగపురుషుడైన భగవంతుడు తెలియజేశాడు. ఇకపోతే ద్వాపర యుగానికొస్తే శ్రీకృష్ణుడు కూడా చేసిందదే. తులసి దళానికే తూగాడా? లేకపోతే